కళాకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేసిన 33 జిల్లాల నుంచి చేసిన కళాకారులందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ, మరియు మేము గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాం. ముందుగా వారు ఇచ్చిన మాట ప్రకారంగా నేను 33 జిల్లాలు కవర్ చేసి ఈ కళాకారులందరినీ ఏకతాటిని తేవడానికి దాదాపు ఒక నెల రోజులు కష్టపడడం వారికి మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు కళాకారులందరం కోరుకున్నది ఒకటే, మనము నిలువ నీడ లేదు, ఉండటానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు. మన ఆటపాట వేసినా కానీ మన జీవితాలు మాత్రం బాగుపడలేదు. దాని గురించే మన డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో కళాకారులందరం ఒకటి తాటిపై వచ్చి కళాకారుల మరో ఉద్యమాన్ని మరో రకంగా మనం చేయవలసిందిగా కళాకారులను ప్రార్థిస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కళాకారులను తెలియజేస్తున్నాం. ఉద్యమ కళాకారుల సదస్సును మరి ఎంతో అద్భుతంగా నిర్వహించి మరి చాలామంది దాదాపు 1000 మంది కళాకారులు ఈ సభలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతి చోటుకు కూడా చీమ సీనన్న గారు వచ్చి మాకు మనోధైర్యం కలిగించారు. మరి అన్నగారు మీరు మా వేములవాడకు రావాలి సభ ముందు, మరి కొందరు కొత్త వాళ్ళు వస్తున్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావడానికి ఇదివరకు ఎన్నో రాజకీయ పార్టీల నుంచి డబ్బులు అవో ఇవో వచ్చేవి ఉంటాయి కదా, మరి అన్న మరి ఇది వేరే విధంగా ఉంటుంది, మీరు దయచేసి రావాలంటే అన్న వచ్చారు. అన్న మాట మీదకి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవ్వల ఖర్చులు వాళ్ళు పెట్టుకొని పేద కళాకారులు, నాటు వేయబోయే వాళ్ళు, కలువ కోత మూతలకు పోయే వాళ్ళు కూడా చక్కగా దాదాపు మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచేలే 300 మంది కళాకారులు వచ్చినాం. దాదాపు అంతటి నుంచి కూడా ఒక 700 మంది 1000 మంది కళాకారులు ఈ సదస్సులో పాల్గొన్నందుకు, మరి ఇట్టి సదస్సులో పాల్గొన్న వారందరికీ కూడా భోజన సౌకర్యాలు, నీటి సౌకర్యం, మరి అనేక సౌకర్యాలు ఏర్పరిచిన సీమ సీనన్న గారికి మేము కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ జై తెలంగాణ, సీమ సీనన్న నాయకత్వం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం ఆధ్వర్యంలో కళాకారుల విభాగం కరీంనగర్ ఎల్లపోషెట్టన్న గారు, వరాల దేవన్న గారు, బుడ్రావుడు గారి ఆధ్వర్యంలో కళాకారుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి గారు కళాకారులకి, ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు కళాకారులు కోరుకునేది ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కళా సారథిలో సాంస్కృతిక విభాగంలో ఒక 550 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రసమయ్య గారు సారథి గారు చైర్మన్గా ఉన్నప్పుడు. అయితే నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కళాకారులు గత 10 సంవత్సరాలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈరోజు సాంస్కృతిక సారథి వెన్నెలక్క గారు కూడా ముఖ్య అతిథి రావడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వానికి కూడా మీ అందరం ఒకటే చెప్తున్నాం, సాంస్కృతిక సారథిలో 550 ఉద్యోగాలు కాకుండా వాటిని 2000 వరకు ఉద్యోగాలు పెంచాలని ప్రధాన డిమాండ్ను వాళ్ళ ముందుంచడం జరిగింది. అదేవిధంగా కళాకారులకు పెన్షన్ సౌకర్యం కూడా పెట్టమని ఇంకొక ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా కళాకారుల సంక్షేమం కోసం కళాకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు